స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం రస్తా మినబల్ గారు. నమస్తే. చాలా మంది అండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కొన్నిసార్లు భార్య తగ్గితేనే బాగుంటుందేమో అనుకునే మగాళ్ళు ఉంటారు జనరల్గా. అంటే ఎక్కడ చూసినా కూడా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాను, భార్య చేతిలో జీవితం ఉంటే అందంగా ఆనందంగా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా డ్రైవ్ చేయాలని దాని మీద, నో డౌట్. బట్ కొన్ని విషయాలు కంట్రోల్లో పెట్టుకోలేరు. ఎలా అంటే కంట్రోల్ అనే వర్డ్ కూడా వాళ్ళేము. ఒక్కొక్క రిలేషన్షిప్ని అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో, మేబీ మేమిద్దరం ఈ పాయింట్లో కమ్యూనికేషన్ బెటర్గా ఉంటే బాగుంటుందేమో అనే ఆలోచన భర్తకి కొన్నిసార్లు కలిగినా కూడా చెప్పుకోలేరు. ఎలా అంటే సరేలే పోనీలే అన్నట్టు. బట్ దాని తాలూకు డ్యామేజ్ ఇంటితో పాటు బయట కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రాసెస్లో భర్త భార్యకి ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకొని తనకు అనుకూలంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? చాలా అంటే నిజంగా కూడా మీ వైఫ్ లక్కీ అని చెప్పొచ్చు. నాకంటే మీరు ఈ టాపిక్ చాలా ఇంకో రకంగా చెప్పాలంటే భార్యని కంట్రోల్లో పెట్టుకోవటం ఎలా అనే ఒక స్ట్రాంగ్ వర్డ్ కానీ, లేకపోతే మీరు భార్యను వింటే బాగుంటుందేమో అనుకుంటే బాగుంటుంది అన్నారు. కానీ భార్య వినాలి, భార్య అంటే చెప్పు కింద ఒక పురుగులా ఉండాలి అనే వాయిస్లో కూడా మనము కొంతమంది మగజాతిని వినడం జరుగుతుంది. నేను అందరూ అని ఎప్పుడు చెప్పను. ఇప్పుడు మీరు అన్నట్టే చాలా మంచిగా చాలా పాలిష్డ్గా చెప్పారు మీరు. ఇది కరెక్ట్. ఎలా అంటే ఇప్పుడు మీరు అడిగిన పాయింట్స్లో మీరు ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ కూడా చెప్పారు. దాని చేతిలో అంటే వైఫ్ చేతిలో కానీ తల్లి చేతిలో కానీ ఎప్పుడైతే చాలా ప్రముఖులు అంటే కొంచెం తెలివి కళ్ళ మొగాళ్ళ లక్షణం ఏంటి తెలుసా? డబ్బులు తీసుకొచ్చి వైఫ్కి ఇవ్వటం. ఎందుకు అంటే ఆ ఇచ్చినప్పుడు ఆమెకు వచ్చే హోదా ఏదైతే ఉంటుందో అక్కడ నీ బారాకూన్ మాఫ్ అంటే ఈ భర్త చేసే ఒక 40-50% మిస్టేక్స్ని ఓవర్లుక్ చేయడం జరుగుతుంది. మిస్టేక్స్ అంటే ఏంటి మేడం అంటే లేటుగా రావటమేమో, లేటుగా అంటే తన పనిలో బిజీ ఉండి, లేదు పిల్లల విషయంలో తను కొంచెం సహకరించకుండా టీవీ చూడటమో లేకపోతే ఏదో చేస్తున్నాడు. ఈమెకి ఏంటంటే సరే తను కష్టపడి వచ్చాడు నాకు డబ్బు ఇచ్చాడు అంటే అధికారం ఇచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుంది. డూ యు అగ్రీ విత్ మీ? ఎస్. ఎప్పుడైతే తాళం చేతులు గుత్తి వస్తుందో ఒక పర్సన్కి, వాళ్ళకి ఈ ఇల్లుని ఎలా నడపాలనే ఆలోచన అనేది రావటం జరుగుతుంది. అదే నువ్వు గనక అంతా నీ దగ్గర పెట్టుకొని నువ్వు భార్యకి ఇది ఏమీ తెలీదు, సో వాళ్ళ విచ్చలవిడితనాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు, బాధ్యత అనేది తెలియట్లే. పిల్లలకి ఫీజు కట్టాలి, లాస్ట్ డేట్ వస్తుందంటే ఆమెకి ఏమైనా ప్రెషర్ ఉంటుందా? ఉండదు. ఎవరికి ఉంటుంది? భర్తకే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా యూ నీడ్ టు నో వేర్ టు కంట్రోల్. కంట్రోల్ అనే పదం కూడా ఇట్స్ ఎ ఫూలిష్ పదం. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కమ్యూనికేషన్లో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని పట్టించుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది వైఫ్. ఈయనకి చవల్లమాలిన ప్రేమ భార్య అంటే, నా భార్యే కదా పిల్లలదేముందిలే అంటే అల్లరి చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది ఫోన్లు, లేకపోతే వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, లేకపోతే వాళ్ళ సిస్టర్తో మాట్లాడుతుంది, టీవీ చూస్తుంది, పిల్లల మీద ఫోకస్ లేదు. అప్పుడు ఈ భర్త ఏం చేయాలి? నువ్వు పిల్లల్ని పట్టించుకో అనటం, ఈ పదాలు కంట్రోల్లో పెట్టడం. కానీ అదే పిల్లల గురించి కూర్చొని నేను ఈ గంట చెప్తాను, నువ్వు ఈ గంట చెప్పు, ఇద్దరం కలిస్తే మన పిల్లలు ఎలా మంచిగా భవిష్యత్తు పాడైపోతుంది పట్టించుకోపోతే అని కరెక్ట్ టైంలో కన్వే చేయటం అనే దాన్ని ఏమంటారు అంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అంటే ఈ ఫ్యామిలీని నువ్వు భార్య భర్త పిల్లలు అనే కుటుంబం తయారు చేసేది వాస్తవంగా మీరిద్దరు కమ్యూనికేషన్ చేసుకొని ఒక స్కెచ్ చేసుకొని ప్లానింగ్ చేస్తేనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టాలనుకున్నారు, మీరు ఒక బ్యూటిఫుల్ హౌస్ కావాలనుకున్నారు, ఒక ఆర్కిటెక్ట్ని మాట్లాడారు, ఆర్కిటెక్ట్ వచ్చాడు, ఆర్కిటెక్ట్ వచ్చి ఒక ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయి కార్పెంటర్కి ఇచ్చేసి వెళ్ళిపోతే అవుతుందా? ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎక్కడ ఉండాలి అని ఇతను వాడికి ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే అది ప్రాపర్గా వస్తుంది. ఈ కమ్యూనికేషన్ ఏదైతే లేదో ఇల్లులా వస్తుందా? యూ విల్ బి సో ఫ్రస్ట్రేటెడ్.
అంటే ఈయన ఫ్రస్ట్రేషన్కి వస్తాడు. నేను ఇంత ఈ కార్పెంటర్కి ఏమనిపిస్తుంది, నేను మస్తు పని మాత్రం బరాబర్ చేసిండు, కమ్యూనికేషన్ లేదు. అవుట్పుట్ ఎలా ఉంటుంది? నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, ఈ ఇంటికి ఏం కావాలో భార్యకి నువ్వు ఒక ప్రేమపూర్వకమైన వాయిస్లో ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తావో అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిందంటే ఈ కంట్రోలు, ఈ తొక్కి పెట్టడం ఇలాంటి పదాలు రావు. ఇంకొకటి ఎక్కడ కంట్రోల్ చేయాలి మేడం అని అంటే గనక, షాపింగ్స్ ఎక్కువ చేస్తుంటారు కొంతమంది మన తాహతకు మించి. ఆ తాహతకు మించి చేసేటప్పుడు వాస్తవాలను రేపు ప్రొద్దున ఎలా ఎగ్జిబిట్ చేయాలి, వద్దు అని చెప్పడము మరి నేనైతే అంగీకరించనండి. చెప్పాలి. మన తాహతకు మించి వాళ్ళు ఖర్చు పెడుతున్నప్పుడు చెప్పకపోతే నువ్వు ఎండప్పిన అప్పులు. రేపు నీ పిల్లల ఫ్యూచర్ని దావుపే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు? ఈ బట్టలు కానీ బంగారం కానీ రేపు ప్రొద్దున నీకు ఎక్కడికి యూజ్ అవ్వవు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ పిల్లల ఎడ్యుకేషన్, సెకండ్ ఫర్ యువర్ హెల్త్. ఇంకా నా ప్రియారిటీ అయితే ఎప్పుడు హెల్త్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ రెండిటికి కాకుండా ఏదైతే వాంట్స్ వేరు, నీడ్స్ వేరు. బేసిక్ నీడ్స్ కాకుండా వాళ్ళు మీ తాహతకు మించి ఖర్చు పెడుతుంటే మాత్రం యూ నీడ్ టు సిట్ అండ్ కమ్యూనికేట్. కంట్రోల్లో పెట్టుకోవాలనే ఒక ఉద్దేశం నుంచి మానుకొని కమ్యూనికేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విత్ వార్మ్త్ అండ్ లవ్ ఇట్ హ్యాపెన్స్ అండి. మా ఆవిడ నేను ఎంత పాజిటివ్గా చెప్పినా ఆమె ఇంతే చేస్తుంది మేడం అంటే ఎక్కడో మిస్ అవుతుంది. మీ ఆవిడ గురించి, ఆవిడ వచ్చిన బ్యాక్గ్రౌండ్, తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ పెంపకం ఎలా ఉంది, అడిగిందల్లా ఇచ్చారా, బాధ్యతతో పెరిగిందా, యూ నీడ్ టు ఫిగర్ అవుట్. అట్లా హ్యాండిల్ చేయాలి. చక్కగా పొందిగ్గా ఒక ఆల్రెడీ తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఆమెకి తెలియదు ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలీదు, దెన్ యూ నీడ్ టు షో ఆర్గనైజింగ్. లేదు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము అస్సలు ఒక పద్ధతి పాడు లేదు, రెస్పాన్సిబుల్గా లేదు, దెన్ యూ షుడ్ టేక్ కంట్రోల్ ఓవర్ ద లైఫ్. యు గాట్ ఇట్? ఎవరికైతే కంట్రోల్ ఆల్రెడీ ఉన్నదో వాళ్ళ చేతిలోకి ఇవ్వాలి. లేదు అన్నప్పుడు నువ్వు తీసుకొని తనను చేయి పట్టుకొని నడిపించాలి. ఎవరి చేతిలో కంట్రోల్ ఉన్నది అనేది అసలు ఇక్కడ ఇష్యూవే కాదు. భార్య చేతిలో ఏమో అంటారు ఏంటండి మీరు, భార్య చెప్పినట్టు వింటేమో అంటారు కదా, కొంగు బట్టి తిరుగుతున్నాడా, ఇలాంటి భలే సెటైర్లు వేస్తూ ఉంటారు. వీడు భార్య చేతిలో రా, అసలు ఎంత మంచి పేరు తెలుసా అది. దాన్ని ఎగతాళిగా అని ఎవరైనా నిజంగా చెప్పేవాడు వింటే వాళ్ళకి ఏంటో ఒక రకమైన చిన్నతనంలో ఉంటాడు కదా, భార్య కొంగుచాటు ఉంటాడు కదా, ఎంత వీడు భార్య నెగటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు. లేదండి, వాళ్ళ అవసరాలు అటువైపు నుంచి తీర్చుకోలేక వాళ్ళ అవకాశాలు ఏవైతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అది అవక, చూసావా భార్య మాట వింటున్నాడు. అవునా? సో ఏ భార్య అయినా సరే ఇల్లుని చక్కదిద్ది పెట్టుకోవాలనుకుంటే కానీ అవును పొరపాటును కూడా నా జీవితాన్ని నేను నాశనం చేసుకోదలుచుకోలేదు. ఎగ్జాక్ట్లీ అండి. కీ అంటే మనం 80% రాసివ్వచ్చండి. భార్య చెప్పింది ఒకటి, డబ్బు విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఇంకేదన్నా విషయాలలో కానీ అంటే అవి మాత్రం ఇంటికి సంబంధించినవి అయితే మాత్రం 100% సిగ్నేచర్ కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఇది ఎలా అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి కదా, చెప్పండి. కొన్ని సందర్భాలు అంటే మేబీ ఇక్కడ అలా ప్రొజెక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో, తను బ్యాడ్ అనుకుంటున్నారు అనేటువంటి సమయం సందర్భానుసారాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎలా కరెక్టే. ఇంకొకటి తల్లిదండ్రుల విషయానికి తీసుకుందాం. కొడుకున్నాడు, భార్యను ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అంటే ఈవిడకి ఇష్టం లేదు, ఈవిడ వద్దన్నది అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. దో ఈమన్నా కూడా దాన్ని అలా ప్రొజెక్ట్ చేయకుండా ఉంటూ ఆ నేరాన్ని గనక నువ్వు నెత్తి మీద వేసుకున్నట్టయితే శిక్ష 25%కు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు భార్య వైపు యాంకరింగ్ చూపించావో అది 200% శిక్ష పడుతుంది. కొడుకు అంటే అది మాఫీ అవుతుందో, కోడలు అంటే అది నేరం అవుతుంది. అదే పదం, అదే వాస్తవం. అమ్మ ఇప్పుడు ఎందుకే లేవే అన్నాడు కొడుకు, అంతే అని అంటవారా కొడుకు అంటది. కోడలు వచ్చి ఇప్పుడు ఎందుకులే అత్తయ్య అంటే నీకేందే, నీ సొమ్మేమన్నా పోతుందా అంటది. సేమ్ పదం, సేమ్ ఎమోషన్, సేమ్ రిక్వైర్మెంట్.
ఆ పదాలకు ఉండే తేడా అలాంటిది కాబట్టికే మీరు అన్నది ఇప్పుడు కరెక్ట్. భార్యని ఎక్కడ ఎలా పోర్ట్రే చేయాలని తెలియాల్సిందే మాత్రం ఖచ్చితంగా హస్బెండ్కనే మాత్రం నేను చెప్తాను. సో ఈ కంట్రోల్ తీసుకోవడానికి నిజంగానే వాస్తవంగా ఒకప్పుడు జెంట్స్కి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు అంటే జనరల్గా లేడీస్కి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో 10 ఏళ్ల మెచ్యూరిటీ తక్కువతో చేసిన ఈ అమ్మాయిలు ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలగాలి. ఒకప్పుడు ఎంతండి 5-6 పిల్లలు ఆడపడుచులు వచ్చిపోయే వాళ్ళు ఉన్న 10-12 ఏళ్ల వ్యత్యాసం ఉన్న అమ్మాయిని చేసినా కూడా హ్యాండిల్ చేశారు. అవునా కాదా? అలా చేసి మెచ్యూరిటీ ఉంది కాబట్టికే చేశారు. కాబట్టికే అప్పట్లో భర్త వెళ్ళి సంపాదించుకొని తీసుకొచ్చి ఆ తాళ చేతులు గుర్తు ఎవరి దగ్గర ఉండేది? భార్య దగ్గరే ఉండేది. సో అది ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు అది మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ. అది మీరు గమనిస్తే రానుల దగ్గర నుంచి తీసుకున్న అలా చెక్కుకోవడం అనేది అది జోక్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఆ పవర్ ఇవ్వడాన్ని ఒక కాంట్రవర్సీ కింద మారుస్తున్నారు. మీరు అన్నారు చూడండి, భార్యకి పవర్స్ ఇస్తే బ్రహ్మాండంగా నడుపుతుంది అని చెప్పారు. అయితే మీరు అందరి విషయాల్లో గ్యారంటీ తీసుకుంటారా మేడం అంటే క్లాజ్. ఏ దగ్గర అందరు భర్తలు 100% బాగుండరు, భార్యలు బాగుండరు, పిల్లలు బాగుండరు, తల్లిదండ్రులు బాగుండరు. ఒప్పుకుంటారా లేదా? 20% నెగోషియేషబుల్ ఇన్ ఎవ్రీ రిలేషన్, ఎవ్రీ పర్సనాలిటీ. 20% నెగోషియబుల్ ఉంటుంది. మన పర్సనాలిటీ తీసుకుందాం, మిమ్మల్ని తీసుకున్నా, నన్ను తీసుకున్నా కొన్ని 80% చెప్పుకోవచ్చు. 20% మైనస్ పాయింట్లు ఉంటాయి. అబ్బా మనం ఏమంతా చెప్తుంటే నేను మధ్యలో ఒక కొటేషన్ ఒకటి చదివాను. అంటే అలా చెప్తుంటే చెప్పండి. భార్యకు జీవితంలో గమ్యాన్ని ఎలా రీచ్ అవ్వాలనే దాని మీద తెలుసు. అంటే ఫలానా చోటుకి వెళ్ళాలి అనేది భార్యకు తెలుసు, కానీ డ్రైవింగ్ తెలియదు. కరెక్ట్. అది ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం భర్త. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. భర్తకి గమ్యం తెలియదు, అదే జీవితానుసారం ఇది తెలియదు, ఆ పాయింట్ తెలియదు, ఎగ్జిక్యూషన్ ఒకటే తెలుసు. అంటే ఈ రెండు డిపెండెన్సీ అనమాట, ప్యారలల్ డిపెండెన్సీ. బాగుంది. యాక్చువల్లీ మన ఇద్దరం తీసుకున్న కంటెంట్ లో యు ఆర్ లైక్ హస్బెండ్ రోల్, మీరు నేను ఇక్కడ వైఫ్ రోల్ కాబట్టి నాకు తెలిసి ప్రాపర్ గా వస్తుంది కమ్యూనికేషన్. అయితే ఇక్కడ ఒక చిన్న క్లాష్ వస్తుంది. ఇది వరకు మీరు అన్నది ఇది పర్ఫెక్ట్ అండి. అందుకే భార్య వెనక GPS లాగా ఉంటే రూట్ బాగుంటది అన్నట్టు మాట్లాడు. ఇది వరకు ఇది కరెక్ట్ ఉండే. ప్రాబ్లం ఏంటంటే ఇది వరకు అందుకే ఎక్కువ డివోర్సులు లేవు, ఎక్కువ గొడవలు లేవు. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చిన కార్యక్రమం వల్ల ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకు కూడా డ్రైవింగ్ వచ్చింది. అవును, అర్థమవుతుందా? ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. నువ్వు ఫాస్ట్గా నడుపుతున్నావు, నువ్వు పక్కకు నడుపుతున్నావు, నువ్వు లెఫ్ట్ గో రైట్, బికాస్ ఈవెన్ ఐ నో డ్రైవింగ్, ఐ హారిబుల్లీ ఈవెన్ ఐ సే దట్. సో ఇక్కడ ఇదే అర్థం చేసుకోవాలి. ఒకవేళ డ్రైవింగ్ వచ్చిన వైఫ్ ఉన్నా చెప్తున్నప్పుడు హస్బెండ్ దట్స్ ఓకే. ఒక్కసారి మీరు భార్య నడుపుతుంటే పక్క సీట్లో కూర్చొని చూడండి, అంతకు 100 సార్లు చెప్తావు సరిగ్గా నడుపు, అటు పోతుంది అని. అవునా కాదా? ఎవరైనా వైఫ్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్న హస్బెండ్స్ నానండి. సో ఇలా నువ్వు చెప్తున్నప్పుడు ఆమె ఎదురు చెప్పొద్దు అని నువ్వు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, కోపం రావద్దని, భార్య చెప్తుంటే తీసుకోరు. అవును, తీసుకుంటారా? నాకు తెలుసులే అమ్మా అంటాడు. తెలిసి ఉండొచ్చు, ఏదో ఆత్రం గబుక్కుని పోయి ఏమైనా యాక్సిడెంట్ చేస్తామో, ఇద్దరం బొక్కలో పడతాం, ఇద్దరికీ యాక్సిడెంట్ అవుతుంది అని ఆరాటంతో చెప్తుంది కదా. ఏమన్నా అవుతుందా? విని విననట్టు ఊరుకుంటే బోలెడు ఉంటావు కదా, విని విననట్టు ఏవో చెప్తుంటే అనుకుంటే వెళ్ళిపోతావు కదా. ఏదో తీసుకురా అని చెప్తే విని విననట్టు వెళ్ళిపోతావు కదా. ఇదెందుకు విని విననట్టు వెళ్ళావు? ఈగో. ఇలాంటి చిన్న వదంతో బొచ్చెడు కొట్లాటోని వాళ్ళు ఉంటారు, మీకు తెలియదు. అంటే అప్పుడప్పుడు మాకు కూడా అయింది కాబట్టి నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఐఎమ్ సేయింగ్ సీరియస్. అనవసర వాటి మీదనే మనకి ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయా కాదా? అవును. అసలు దానికి అర్థం ఉండదు. అదే గొడవలు ఒక గంట అయ్యాక, చిన్నవైతే గంట అయ్యాక, పెద్దవైతే 2-3 నెలల తర్వాత చూస్తే దీనికా మనం ఆ రోజు గొడవ పడింది అనిపిస్తుంది. సో కాబట్టికే దేని మీద ఆర్గ్యూ చెయ్యాలి, డిస్కస్ చెయ్యాలి అని తెలవటం అనేది ఈ రిలేషన్లో చాలా ప్రియారిటీ పే చేస్తుందండి. దరిద్రం ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించి తప్పించి ఊర్లో ఉన్న అందరి విషయాల్లో ఎక్కడ లేని ఓపిక,
ఎక్కడ లేని మంచితనం వస్తుందండి ఇద్దరికిను. అసలు మామూలుగా చెప్పురా చెప్పు అంటారు. ఇటు పెట్టగానే ఏంటి ఉండేది ఎవరు? వాళ్ళ వీళ్ళ? మనతో జీవించేది ఎవరు? వీళ్ళ వాళ్ళ? ద మోస్ట్ వాయిస్ ప్రాపర్గా మాడ్యులేషన్లో మాట్లాడాల్సింది ఒక భార్యాభర్త పిల్లలతోటే. మనం ఉన్నవన్నీ బయటోళ్ళతో చేస్తాము, ఇక్కడ వచ్చే వరకు ఉన్న కంట్రోల్ అంతా అధికారం అంతా చూపించాలనుకుంటాం. సో కాబట్టికే కంట్రోల్ అనే పదాన్ని కొంచెం ట్యూన్ డౌన్ చేసి కమ్యూనికేషన్ అనే పదాన్ని పెంచినట్టయితే గనక ఈ కంట్రోల్ అనే అవసరం ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఆల్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ అన్. సో చాలా మంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి వాటిల్లో ఈగో డామినేషన్ తోటి రిలేషన్షిప్ని చిలికి గాలి వాళ్ళలాగా తయారు చేసుకుని చేస్తారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వాటి నుంచి బయటపడాలి అనుకుంటుంటారు. కరెక్ట్ అండి. ఎందుకంటే దే కెన్ కాంటాక్ట్ అస్ అనే స్క్రాలింగ్ నెంబర్. చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తుంటారు అనవసరమైన వాటిని. ఇలా మీకు కంటిన్యూస్గా అవుతున్నాయంటే ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక దే కెన్ కాంటాక్ట్ అస్. ఇద్దరు కలిసి రావచ్చు, విడివిడిగా రావచ్చు. బికాజ్ వాళ్ళని వేరే వాళ్ళ ముందు సరెండర్ చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ రజితా మైనపల్లి గారు. థ్యాంక్ యూ.